రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 20 నెలలు కావస్తున్న రివెంజ్ పాలిటిక్స్ మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తుంది. ఏదైతే ఎన్నికల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటుందో దాన్ని మాత్రం ఈరోజు నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం టెక్కలపాడులో సర్పంచ్ ప్రతినిధిపై దాడి జరిగి నిన్న టీడీపీ నేతలు గాయపరిచారు. కాకపోతే ఈ విషయంపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంతో మాత్రం ఈరోజు జడ్పీటీసీ హోదాలో ఈరోజు జిల్లా అసెంబ్లీ కలిసినటువంటి కృష్ణ చైతన్య మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు, 20 నెలలు కావస్తూ ఉంది, కానీ ఇప్పటికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమే ఈ దాడులు అనుకోవచ్చు. నిన్న సాయంత్రం జలుమూరు మండలం టెక్కలపాడు పంచాయతీ సంబంధించి సర్పంచ్ ప్రతినిధి ధర్మాన బువ్వాజీ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా శానిటేషన్ పనులు చేస్తుందో అందులో భాగంగా సచివాలయ సిబ్బందితో పాటు సర్పంచ్ ప్రతినిధి దగ్గరుండి ఈ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తుంటే ప్రత్యర్థి పార్టీ టీడీపీ కార్యకర్తలు అమానుషంగా మా సర్పంచ్ ప్రతినిధి మీద దాడి చేసి 7 కర్రలతో వచ్చి చంపడానికి ప్రయత్నించిన వైనం నిజంగా చాలా ఘోరమైన విషయమని, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పోయి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, తప్పకుండా వీటన్నిటికి కూడా తగిన మూల్యం రానున్న 2-3 సంవత్సరాల్లో మళ్ళీ మా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి వడ్డీతో సహా తిరిగి అప్పచెప్పుతామని, ఈ కేసులో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ గారిని మేమందరం కూడా వచ్చి కోరడం జరిగింది. చూస్తే కనుక ప్రశ్న, ఏ వివాదం ఆయనపై దాడికి కారణమైంది? ఒక సర్పంచ్ ప్రతినిధిగా ఆ గ్రామంలో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనుకోరు, ఏ ఆటంకం టీడీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేయండి? కేవలం రానున్న 2-3 నెలల్లో సర్పంచుల పదవీకాలం పూర్తవుతుంది. తద్వారా స్థానిక ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించి భయభ్రాంతులు గురిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పార్టీని నిర్వీర్యం చేయాలనే కక్షతో ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి దాడులు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మరి జలుమూరు మండలం టెక్కలపాడులో కూడా కక్ష కట్టి మా సర్పంచ్ ప్రతినిధి మీద దాడి చేసి రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ దాడులతో భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పి చూస్తున్నారు. దాడి జరిగి 24 గంటలు కావస్తుంది, కంప్లైంట్ ఇస్తే పోలీసు పరంగా ఎటువంటి చర్యలు చెప్పారు? నిన్ననే నాన్నగారు మరి రాత్రి స్థానిక నరసన్నపేట ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ పోలీసులకు చెప్పడం, దాంతోపాటు ఎస్ఐ గారికి మాట్లాడారు, సిఐ గారికి మాట్లాడారు, డిఎస్పీ గారికి కూడా రాత్రి మాట్లాడారు. ఈరోజు ఉదయం ఎస్పీ గారితో నాన్నగారు మాట్లాడారు. పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉండడంతో నరసన్నపేట నుంచి ఇక్కడ రిమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం, రిమ్స్ ఆసుపత్రికి కూడా మేము అందరం వెళ్ళి సర్పంచ్ గారిని పరామర్శించి తద్వారా అక్కడి నుంచి ఎస్పీ గారి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా ఈ కేసు కట్టి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, ఎవరైతే కక్ష కట్టి మా సర్పంచ్ ప్రతి మీద దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము అందరం కోరాము. తప్పకుండా మరి పోలీస్ వ్యవస్థ దీనికి స్పందించి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రత్యక్షంగా గ్రామంలో జరిగినటువంటి దాడిలో నిందితులు ఎవరో తెలిసినప్పటికి కూడాను ఇప్పటి వరకు వారిని అదుపులో తీసుకున్నటువంటి కార్యాచరణ మొదలైందా? ఇప్పటి వరకు కూడా నిందితులు బయటే ఉన్నారు, చక్కగా లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు, ఏ విధంగా కౌంటర్ కేసు కట్టి తప్పించుకుందామని చెప్పి చూస్తున్నారు. తక్షణమే పోలీసులు స్పందించి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఆ 6-7 కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన న్యాయం, ఈ దాడి జరిగిన కుటుంబానికి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని స్మెల్ మీకు బయటకు వచ్చిందంటే ఇప్పటికే వారి మీద యాక్షన్ మొదలు పెట్టాలి కదా. అంటే పోలీసుల అలసత్వం ఈరోజు ఎవరైతే సర్పంచ్ ప్రతినిధికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదు కదా. ఈరోజు కేసు కట్టాం అని చెప్పని ఎస్పీ గారు చెప్పడం జరిగింది, కానీ ఏవో చిన్న కేసులు కట్టి ఈరోజు అదే జలుమూరు మండలంలో గత ప్రభుత్వంలో మా ఎక్స్ సర్పంచ్ని నేరుగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపడం కూడా జరిగింది. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ కూటమి నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుసరిస్తూ భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పి ఉద్దేశం మీద ఇటువంటి దాడులు చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఎవరైతే ఇలా ఉన్నారో, ఈ నేరం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఇలాగ అటాక్ చేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయవలసిందిగా గౌరవ ఎస్పీ గారిని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఎవరు కూడాను భయాందోళనలు చేయాలి. రేపు పోటీ చేయడానికి కూడా వారు భయపడే విధంగా ఈ పరిణామాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. 7 మనుషులు కర్రలతో దాడి చేసినటువంటి ఆ సర్పంచ్ ప్రతినిధికి కేసు కట్టేందుకు విషయంలో కూడా పోలీసులు జాప్యం. ఈరోజు నిందితులు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి మాత్రం ఈరోజు న్యాయం చేయాలని చెప్పి ఎవరైతే గాయపడినటువంటి సర్పంచ్ ప్రతినిధులు ఆయన పరామర్శించిన అనంతరం ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి తక్షణమే ఈ ఘటనకు పాల్పడిన వారిపై మాత్రం తక్షణం కేసు నమోదు చేయాలి, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో పోలీసులు ముందస్తుగా వారికి సంబంధించిన నిందితులు అరెస్ట్ చేస్తారా లేదా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నిర్వహణ కనుసైకిల్లోనే పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీ కాకు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.